వర్షం పాడగాని ఏం వర్షం రా ఇది? ఏంటో ఈ పాస్పోర్ట్ అందరికి దూరంగా వెళ్ళడానికి పనికి వస్తుంది, మనకి మాత్రం చాలా దగ్గరగా అవడానికి పనికి వస్తుంది. కృష్ణ వద్దు, కృష్ణ కృష్ణ ప్లీజ్. ఆరు బాగా వైల్డ్ బ్యాచ్ లా ఉంది. ట్రెండ్ అలా ఉంది మరి. కృష్ణ వచ్చినట్టు కొంచెం సౌండ్ చేయొచ్చుగా. మీ సౌండ్ మా సౌండ్ డామినేట్ చేసిందిలే. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా పని అయిపోవాలంటే ఎంత కావాలి? ఎమర్జెన్సీలో ఉన్నట్టు అన్నారుగా, ఓ 2000 ఇచ్చుకోండి. ఎల్లుండి కొద్దిగా డోర్ వేసుకోండి. యా పాస్పోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వస్తాడులే. సర్లే పద. పారు బాయ్. ఏమన్నా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి బంగారం. నా దుబాయ్ డ్రీమ్ కంప్లీట్ అయ్యే వరకు ఏది స్టార్ట్ చేయండి బంగారు. నీ ఏం పీకుతున్నారా మీరంతా ఇక్కడ? చెత్తగా కొడకల్లారా! ఆ గుంటూరు సినుగాడు అని పేరు మీద పెట్టిన బార్ని పేపర్లు ఎత్తుకుపోయి అమ్మేసిండా? పేపర్లు ఎప్పుడు ఎత్తుకోబెట్టో మాకు టెన్షన్ ఎవరా ఇల్లు అన్నా గుంటూరు సీన్ దగ్గర బార్ కొనుక్కున్న కస్టమర్స్ అన్నా. అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తుంటే పట్టుకొచ్చా. ఆగనా मेरा बार खरीदता तू? मेरा बार खरीदता तू? कौन हूं मैं? मालूम శ్రీశైలం వీళ్ళు కాదురా, పక్కనే ఉంటూ ప్రాపర్టీ అమ్మేసిన నా కొడుకు కావాలి. రేయ్ వెళ్ళి ఆ సీను కాడిని ప్రాణాలతో పట్టుకోరండిరా, మాట్లాడాలి. మాట్లాడుకుందాం. నా కస్టమర్స్ని ఎత్తుకొచ్చాక నేను పారిపోతే లాభమే ఉందన్నా. ఏం చూసుకుని ఇంత ధైర్యం వచ్చిందిరా నీకు? దీన్ని చూసుకుంట్రా. అన్నకే కనబడతారో దించు దించు కనిపించు ముందు దించు దించు చంపేస్తా నిన్ను చంపేస్తా. దించు కనిపించురా. కన్ను దించి లేకపోతే బుల్లెట్ దిగిపోయి పోతావు. దించు. బుల్లెట్ దింపు చూడరా, నెక్స్ట్ సెకండ్ బుల్లెట్ దిగిపోతుంది. కూర్చోమన్నానా? కూర్చో. వాడేం చేయడు, కూర్చో. అన్నా పేపర్లన్నీ గోవాకు పంపించావా? పంపించిన అన్న. టైగర్ని గమనిస్తున్నావా? గమనిస్తున్నా అన్న. గ్యాంగ్ అంతా స్లీప్ మూడ్ లో ఉందా? ఉందన్నా. వస్తారా ఆఫీస్కి రా. ఎంతసేపట్లో వస్తా అన్నా? ఎంతసేపట్లో వస్తావు? ఎంత టైం పడుతుంది? రానని చెప్పు. అర్ధగంటలో వస్తానన్నా. సరే తగలడు. ఏంట్రా నీ ప్రాబ్లం? ఏం కావాలి? డబ్బు కావాలి. జీతం ఇస్తున్నానుగా. నువ్వు వందల కోట్లు సంపాదిస్తూ ముష్టి 30,000 పడేస్తే సరిపోతా. అనిల్ అంబానీ 1,00,000 కోట్లు సంపాదిస్తాడు. పని చేసేటోనికి 1,000 కోట్లు జీతం ఇస్తాడా? మనిషికి నియతుండాలరా. నీకుందా? ఎవరినో చంపి నువ్వు ఈ బారం లాక్కున్నావు. ఇప్పుడు నిన్ను చంపి నేను ఈ బారం లాక్కుంటా. ఆ మాట అంటే చంపేస్తాను. కన్ను దించు దించమన్నా. ఏ కృష్ణ, నీకేమైనా క్రాక్ ఉందిరా? గట్టి కలిసి కన్ఫ్యూజ్ చేయకు. రేసీను, నీకు పైసలు కావాలి. ఎంత కావాలో చెప్పు, నేను సెటిల్ చేస్తా. ఆర్త సెటిల్మెంట్ ఏంటన్నా? నువ్వు వేసి చెప్తా. బుల్లెట్ దిగిపోతావు. నువ్వు ఒక్కసారి వేసేస్తా. రేసీను, 1 కోటి, 2 కోట్లు, ఫైనల్ 3 కోట్లు. రే గణేష్, పైసలు తీసుకురా. సీను, సీను ఇటు చూడు. ఏం ఆలోచించకు, పైసలు తీసుకో. ఈడ పని జరగనప్పుడే కనవాడాలి. నీ పని జరిగిపోయింది, వద్దు. అందరు గన్స్ తీసి బ్యాగ్ లో పెట్టండి. రండ్రా, వేయండి. రండ్రా, ఏయ్రా. పెట్టు. రే కృష్ణ, పెట్టు. గన్ పెట్టి అన్నయ్య గోని హత్యేసావు. సిగరెట్ వెలిగించాలని కూల్చే.
వెలిగించో. ఇది వద్దనుకున్నాను కాబట్టే ఇప్పటి వరకు మీకు చెమటలు పట్టించా. అన్న బాస్ రా. ఇక్కడ ఎవడి చేతిలో గన్నుంటే వాడే బాసురా. అడిగి కనబడతారు నువ్వు. ఎప్పటికీ నేనే బాస్ రా. కనబడతారు నువ్వు. ఎంత ధైర్యం రా నీకు? ఆ? అన్న బాగా వేస్తావు నువ్వు. అన్న బాగా వేస్తావు నువ్వు. అన్ననే మోసం చేస్తావురా నువ్వు. ఎంత ధైర్యం రా, చంపేస్తా. చంపేయ్. నేను చంపడానికి ఆగాలనుకుంటున్నావా? స్లీప్ మోడ్ తెలుసా ఏంటో? చేయకూడదు. ఏం చేసినా ఎవరికి తెలియకుండా చేయడమే స్లీప్ మోడ్. కరెక్ట్. వీని ఇప్పుడు ఊరికే వదిలేసినా చంపేసిన పోలీసులు తెలిసిపోద్ది. కరెక్ట్. అందుకే వీన్ని ఇక్కడే కట్టేద్దాం. కరెక్ట్. రేయ్ సీను, నేను నిన్ను డీల్ చేసినా నువ్వు నన్ను డీల్ చేసినా ప్రాఫిట్ నాకేరా. ఇట్స్ ఫైన్. మనం అనుకున్న టార్గెట్ మొత్తం ₹1,00,00,000. వాడిది 5, వీడిది 10, ఇంకోటి 10, లింగప్ప 10, మొత్తం కలిపితే 60 లక్షలు వచ్చింది. మిగతా 40 త్వరగా సంపాదించాలి. ఫోటో తీసుకొచ్చా? తీసుకోరా. లిస్ట్ లో మిగతా వాళ్ళ అడ్రస్ 5,000 ఏంటి? నేను గెలిచా 5,000. ఏంటి అది ఇక్కడ పెడితే 5,000? ఎత్తరా? 5 తెస్తానుండు. తీసురా. బాగా కాదు. నాకు 5,000 రావాలి ఇంకా 40 లక్షలు రావాలరా. ఆ శ్రీశైలం తీసుకెళ్ళు, దగ్గరుండి పెత్తాడు. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. ఉండి తెచ్చేసుకుంటా. ఇలాగే నేను 6వ తరగతిలో జారుడు బల్ల ఆడుతుంటే ఒక అమ్మాయి నల్లేరుగా ఉన్నట్టును 6వ తరగతి. బాబు ఇక్కడ ఐఎస్డి బ్యాంక్ లో లోన్ తీసుకున్న నారాయణ ఎవరమ్మా? నేనేనయ్యా. వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, అందుకే షాపు బేరానికి పెట్టాను. తొందరలోనే వచ్చి కట్టేస్తాను. అరే తాత, నీ లోన్ క్యాన్సిల్ చేశారని చెప్పడానికి బ్యాంకు నన్ను పంపించారు. హ్యాపీగా ఉండు. అవునా బాబు? సంతోషం. అది చెప్పంగారం. నీకు సర్ప్రైజ్. మన ఇద్దరు అమ్మ నాన్నలు కాబోతున్నామే ఏంటి? ఏ మా అమ్మ నాన్న వచ్చారు. అదేంటి సడన్ గా? పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆనందపడ్డారు. ప్రేమించానని చెప్పా. పర్ఫెక్ట్ కథ చూడడానికి వచ్చారు. వచ్చి ఇంప్రెస్ చేయి. దుబాయ్కి నా మిగతా లైఫ్ కి కో ప్యాసెంజర్వి నువ్వే. బంగారం 10 నిమిషాల్లో నీ ముందుంటా. నీ సెలక్షన్ సూపర్ అని మీ వాళ్ళతో అనిపిస్తా. వస్తున్నా. ఏమా ఏమంటున్నాడు అబ్బాయి? 10 నిమిషాల్లో వస్తానన్నాడు నాన్న. ఈలోపు కాఫీ. అబ్బాయి వచ్చాక తాగుదామమ్మా. సరే. అవును, దుబాయ్ లో నీ జాబ్ నువ్వు కంటిన్యూ చేస్తావు, మరి తనేం చేస్తాడు? అబ్బా, షేకుల దగ్గర లోన్ రికవరీ బిజినెస్ చేస్తాడు. ఆహా. ఎవడా కూతురు వదులు. నువ్వు ఇక్కడికి వచ్చారా? వదులు. సార్, నా 25 కోట్ల పనేమైందిరా? ఆ పని మీద వెళ్తున్నాను సార్. తొందరగా కానివరా సెల్వా. సార్, ఇక్కడికి వచ్చినోడెవడు తప్పు చేయకుండా ఉండడని ఆ రోజే చెప్పాను. తప్పు చేసావు, నన్ను కిలికి చాలా పెద్ద తప్పు చేసావు. చేతికొచ్చిన డబ్బు ముట్టుకోకుండానే పోయింది కదరా. 3 కోట్లు రా.
లే 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 లేరా డక్కన్ లే నా కొడుకు ఇంతప్పటి నుంచి వ్యాపారంలో ఉన్నాను రా సీను గుంటూరు సీను ఒక ఫోన్ చేసుకుంటా అన్న. తప్పులు గుర్తుకు రావాలి కానీ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది ఏంట్రా శ్రీసేన అన్నతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకుందాం అన్న. ఈ ఐడియా నాకు రాలేదేంట్రా రమ్మన్ 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 రమ్మనాన్ని తీఫోన్ రమ్మను నాన్న లంచ్. అబ్బాయిని రాని అమ్మా. రేయ్ గవర్నమెంట్ మనదేరా, మనుషుల్ని వాడు. జగదీష్ అన్నతో చెప్పించరా? ఏం సెల్వా, 25వ తారీఖు నైట్ జాయ్ అలుకాసులో దొంగతనం జరుగుతుంది. 25 కోట్ల రూపాయల నగలు కొట్టేస్తున్నారు. ఎవరు? నేనే చేస్తున్నాను. మనుషులు కావాలా? మనిషి కావాలి. పన్నయ్యాకి ఎన్కౌంటర్ చేసి వాడే దొంగని చెప్పడానికి. ఏ రోజన్నావు? 25. వీడిని తీసుకో. పేరు కృష్ణ. మన టాయ్ లెక్క ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు, ఆడుకోవచ్చు. అన్నా గుంటూరు సీన్ తీసుకొచ్చాడన్నా, చంపేస్తా అంటున్నాడన్నా. నువ్వు వచ్చి మ్యాటర్ సెటిల్ చేస్తే వదిలేస్తాడంటన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, కాపాడన్నా, కాపాడన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా. అన్నా అన్నా 25వ తారీఖున మళ్ళీ నీకు టచ్లోకి వస్తాను. వాడొచ్చి నిన్ను కాపాడతాడని ఎలా అనుకున్నావురా? వాడుకు దొబ్బాడు. రాడు, ఎవ్వడు రాడు. కేల్కతం నా కొడక్క. ఫోన్ చేస్తే ఎత్తవేంటి? అసలు ఎందుకు రాలేదు అడగవా? ఆ గుంటూరు సీన్ బుల్లెట్ దింపి పడుతూ ఇక్కడ. అందుకే రాలేదు. అర్థం చేసుకోవే. పోను కోపడు, కావాలంటే కొట్టే. కొడించుకోవాలని అన్సార్థంగా ఉందా? 2 నిమిషాలు మాట్లాడితే మ్యాటర్ అంతా క్లియర్ అయిపోద్ది. నువ్వెవరో నాకు తెలియదు.